అంగస్తంభన ప్రాబ్లం రావడానికి హస్తప్రయోగం ఒక కారణమా? ఇది టాపిక్ ఈరోజు. హలో వ్యూవర్స్, ఈరోజు మగవాళ్ళలో ఉన్న చాలా కామన్ డౌట్, ఆ డౌట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నా దగ్గరికి నిన్న ఒక 65 ఏళ్ళ వ్యక్తి వచ్చాడు. ఆయనకి 2 సంవత్సరాల నుంచి అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది. డయాబెటీస్ ఉంది, 10 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, ఈ మధ్యనే హార్ట్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది, బ్యాక్ పెయిన్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన నా దగ్గరకు వచ్చి ఒక కామన్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు ఇది 2 ఇయర్స్ నుంచి నాకు అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది. నేను చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం చేసుకున్నాను, దానివల్లే కదా డాక్టర్ గారు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు హస్తప్రయోగం చేసుకుంటే ఆ తర్వాత నార్మల్గా అంటే 63 ఏళ్ల పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నార్మల్గా పిల్లలు పుట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే 63 ఏళ్ళ వయసులో వచ్చినా కూడా ఆయన దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్న హస్తప్రయోగం గురించే భయపడుతున్నాడు. అంటే మన సొసైటీలో ఈ హస్తప్రయోగం గురించి అంత ఫియర్ ఉంది. ఎందుకు ఉంది అంటే చాలామంది ఈ ఫేక్ వెబ్సైట్స్ కానీ రోడ్డు పక్కన ఉన్న ఈ జడీబుట్టి షాప్స్ పైన ఉంటుంది, హస్తప్రయోగం వల్ల కలిగే నష్టాలని మేము ట్రీట్ చేస్తాము అంటే తెలియకుండానే, మనకు తెలియకుండానే హస్తప్రయోగం తప్పు, ఇది చేయొద్దండి అని మనకు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. చాలామంది టీవీల్లో కూడా కొన్నిసార్లు కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, అంటే ఈ సెక్సాలజిస్ట్ యాడ్స్లో హస్తప్రయోగం వల్ల కలిగిన ప్రాబ్లమ్స్ని మేము ట్రీట్ చేస్తామని. సో ఇవన్నీ అంటే ఏంటంటే అసలు ప్రాబ్లం వచ్చిందో లేదో తెలియదు కానీ దానివల్ల వస్తుంది, అందుకని చేయొద్దని నేను చెప్తున్నాను. సో ఇంత కామన్గా దీని మీద ఎందుకు ఉంది అంటే మనకు తెలియకుండానే దాని మీద మనకు ఫోబియా క్రియేట్ చేశారు, ఈ హస్తప్రయోగం తప్పు అని. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి కామన్గా మన సొసైటీలో జరిగేదే. మగవాళ్ళకి అది స్వయం తృప్తి అనేది చాలా కామన్ విషయము, కొన్ని వందలు కాదు వేల ఏళ్ళ నుంచి అది జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఈ అంగస్తంభనకి నిజంగానే ప్రాబ్లం ఉందా? అంగస్తంభనం హస్తప్రయోగం చేసుకుంటే నిజంగానే ప్రాబ్లం ఉందా అంటే 95% పేషెంట్స్లో మేల్స్లో ఈ అంగస్తంభన ప్రాబ్లం వల్ల ఈ హస్తప్రయోగం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడు వస్తాయి అంటే కేవలం 2 సినారియోస్లో మాత్రమే. ఎవరైతే చిన్న ఏజ్లోనే హస్తప్రయోగం చేసుకోవడము, బోర్లా పడుకొని హస్తప్రయోగం చేసుకొని బెడ్కి పెనిస్ రబ్ చేసుకుంటూ చేస్తారు, దాన్ని రబ్బింగ్ మాస్టర్బేషన్ అంటారు. అలాగే రోజుకు కంట్రోల్ లేకుండా 3, 4, 5 టైమ్స్. ఈ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, డాక్టర్ గారు నాకు రోజు 7 to 10 టైమ్స్ మాస్టర్బేషన్ చేసుకుంటారు. అంటే 7 to 10 టైమ్స్ చేసుకుని నేను ఒకటే అడిగాను, బాబు నువ్వు ఏం చేస్తావు, ఏం పని చేస్తావు, నీకు అంత టైం ఎట్లా దొరికింది అని. ఎందుకంటే రోజంతా మాస్టర్బేషనే. నేను అడిగాను ఎలా చేస్తావంటే, డాక్టర్ గారు నేను పొద్దున్నే లేస్తూనే మాస్టర్బేషన్ చేస్తాను, మళ్ళీ స్నానం చేసేటప్పుడు ఒకసారి చేసుకుంటాను, మళ్ళీ టిఫిన్ చేసి ఇంట్లో పడుకుంటాను, మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటాను, మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ సాయంత్రం ఒకసారి. అంటే నువ్వు వేరే ఏమీ లేదా అంటే, డాక్టర్ నేను బయటకు వెళ్ళను, నాకు ఇష్టం ఉండలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, సో ఏదైనా కంప్యూటర్లో చూసుకుంటూ ఉంటాను, నాకు జనరల్గా బయటకు వెళ్ళి నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఆడుకోను, అందుకే నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నాను. అంటే ఆయనకి అదొక ఆట అయిపోయింది. ఎవరైతే వీడియో గేమ్స్ ఆడతారు కదా, అలవాటు ఉంటుంది, హ్యాబిచువల్, అలా కొంతమందికి రోజంతా అదే పని ఉంటుంది. అది తప్పు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెనిస్ని విపరీతంగా డ్యామేజ్, అంటే ఆ బ్లడ్ వెజల్స్ని కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేయడము, మళ్ళీ ఎజాక్యులేట్ చేయడము, అట్లా కొన్ని రోజుల పాటు, నెలల పాటు జరిగింది అనుకోండి, అలాంటి వాళ్ళలోనే ప్రాబ్లం ఉంటుంది తప్ప నార్మల్గా వారానికి 1 సారో 2 సార్లు 3 సార్లు చేసుకునే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంటర్కోర్స్ అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయడము, మాస్టర్బేషన్ 2 ఆల్మోస్ట్ సేమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ చేసే విధానం డిఫరెన్స్ ఉంటుంది. సో హస్తప్రయోగం వల్ల మేజర్గా అంటే లిమిట్లో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అలాగే చాలామంది హస్తప్రయోగం చేసుకుంటే, డాక్టర్ గారు నేను చాలా వీక్ అయిపోయాను, నాకు రక్తం వెళ్ళిపోయింది, నా బాడీలో గ్రోత్ తగ్గిపోయింది, దానికి కారణం ఓన్లీ హస్తప్రయోగమే అని వస్తూ ఉంటారు. దాన్ని నార్త్ ఇండియాలో అయితే దాత్ సిండ్రోమ్ అంటాం. అంటే వాళ్ళకు అది వీర్యం అనేది చాలా ప్రీషియస్,
అది పోతే బాడీలో వీక్నెస్ వచ్చేస్తుంది, పొడుగు పెరగరు, వెయిట్ పెరగరు, ఇలాంటి వాళ్ళకు ఆ ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా లేదు డాక్టర్ నాకంతా నేను పొరపాటున చేశాను, నాకు ఫ్రెండ్స్ ఎవరు అలవాటు చేశారు, నాకు మొత్తం నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని వస్తూ ఉంటారు. సో వీర్యం బయటికి వెళ్ళడం వల్ల వీర్యం అనేది మనకు సలైవా ఎంట్లను వీర్యం కూడా అలాంటిదే. సో వెళ్ళిన కొద్దీ మళ్ళీ బాడీలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అలానే ఎక్కువగా అంటే రోజు 2-3 సార్లు చేయాలని నేను చెప్పను. ఎప్పుడో వీక్లీ 2 to 3 టైమ్స్ చేసే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వీర్యం అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మన హార్మోన్స్ బాగున్నంత వరకు వీర్యం ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో హస్తప్రయోగం అనేది తప్పు కాదు. దీనివల్ల అంగస్తంభన ప్రాబ్లం కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ వచ్చే ఛాన్స్ చాలా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి.